అందరికీ నమస్కారం. నేను మీ స్టార్ టారో గోమతిని. ప్రతి ఒక్క కార్డ్ 4 విషయాల గురించి చెప్తుంది. అది మేజర్ ఆర్కానా అవ్వచ్చు, మైనర్ ఆర్కానా అవ్వచ్చు. ఒక వ్యక్తి గురించి చెప్తుంది. మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తి లేదా మీ లైఫ్‌లో రాబోతున్న వ్యక్తి, ఆల్రెడీ ఉన్న వ్యక్తి. అది ఎవరైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి గురించి చెప్తుంది. ఒక సంఘటన, ఒక సిట్యుయేషన్ గురించి చెప్తుంది. ఒక మైక్రో ఎన్వైర్న్మెంట్ అండ్ మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ గురించి చెప్తుంది. అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ కార్డ్ కనుక మనం రెఫరెన్స్ కార్డ్‌గా తీసుకొని ఇప్పుడు చెప్తున్న పాయింట్స్‌ని ఈ కార్డ్‌తో కనెక్ట్ చేసుకుందాం. ఇది ఒక పర్సన్ అయితే ఈ పర్సన్ ఇరుక్కుపోయారు. అది ఒక సిట్యుయేషన్. ఈ పర్సన్ మీకు ఎలాంటి హెల్ప్ అయితే చేయలేరు. అతనికే మీరు హెల్ప్ చేయాలి. సో, ఒక వ్యక్తి గురించి చెప్పింది, అతని యొక్క పరిస్థితి గురించి చెప్పింది. ఓకే. సో, మీరు ఒక ప్లేస్‌కి వెళ్తూ ఉంటే, బాగా వాన పడుతూ ఉంటే, ఒక పెద్ద చెట్టు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగాలనుకుంటారు. అది బైక్‌లో వెళ్తున్నా, కార్‌లో వెళ్తున్నా అట్‌లీస్ట్ కాసేపు ఆపుదాం. ముందు ఏం జరుగుతుందో కనిపించనప్పుడు ఆపాలి అన్న క్యూరియాసిటీ మనకొస్తుంది. సో, ఈ కార్డ్ కనుక ఆ 2 సిట్యుయేషన్స్‌ని మనం కన్సిడర్ చేసుకుంటే, చెట్టు కింద వాటర్ పడకుండా ఉన్నదాన్ని మైక్రో క్లైమేట్ అంటాం. అంటే మీ చేతిలో ఉన్న విషయాలవి. అది చెట్టు కంట్రోల్‌లో ఉంది. వాన నీరు కిందికి పంపాలా వద్దా అన్నది. ఒకవేళ మీరు ఆ చెట్టు దాటి వెళ్తే అదంతా మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ అవుతుంది. అంటే ఏదైతే సిట్యుయేషన్ ఉందో మీ చేతిలో లేనిది, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నది ఆర్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకున్న డెసిషన్‌తో డిపెండ్ అయినప్పుడు మ్యాక్రో ఎన్వైర్న్మెంట్ గురించి చెప్తుంది. కార్డ్ మనం స్ప్రెడ్స్‌లో అరేంజ్ చేసినప్పుడు ఏ పొజిషన్ దగ్గర ఏ కార్డ్ వచ్చింది అన్న దాన్ని బట్టి అది పొజిషన్, పర్సన్‌దా, సిట్యుయేషన్‌దా, మైక్రో ఎన్వైర్న్మెంట్‌దా, మ్యాక్రో ఎన్వైర్న్మెంట్‌దా అని మనం డెసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ మనకి కార్డ్ క్లియర్‌గా చెప్పేస్తుంది అక్కడ. సో, ఇలాగా 8 ఆఫ్ స్వార్డ్స్‌కే కాదండి, ప్రతి ఒక్క కార్డ్ ఈ విషయాల గురించి మనకు చెప్తుంది. పేజ్ ఆఫ్ పెంటకల్స్ అవ్వచ్చు, లేదా క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అవ్వచ్చు. 8 ఆఫ్ స్వార్డ్స్ కనుక తీసుకుంటే ఈ పర్సన్ ఫర్దర్‌గా మూవ్ అవ్వలేకపోతున్నారు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అతని చేతిలో ఉన్న అతనేం చేయలేకపోతున్నాడు. కళ్ళ ముందు కనిపిస్తున్నా దాన్ని చూడలేకపోతున్నారు. అది అతను ఎమోషనల్ అయ్యి అవ్వచ్చు, లేదా బ్లాక్‌మెయిల్ అయ్యి అవ్వచ్చు, లేదా ఏ హెల్ప్ లేక హెల్ప్‌లెస్‌గా అక్కడ ఉండిపోయి ఉండొచ్చు. అందరూ అతన్ని టార్గెట్ చేస్తూ అతన్ని గ్రిప్‌లో పెట్టుకోవడం అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో, ఇలాగా 78 కార్డ్స్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.